అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని అయితే ప్రకటించే టైం అయితే దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు ఇంకా రేపు మాపో అన్నట్లుగా కొనసాగిన దానికైతే ఇంకా ఈ రోజు రేపు పులి స్టాప్ అయితే పడబోతా ఉంది ఇంకా ఈ రోజు అయితే నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో ఇక నామినేషన్ స్వీకరిస్తారు రేపు అంటే 1 తారీఖు జూలై 1 తారీఖు అయితే అధికారికంగా బీజేపీ కొత్త అధ్యక్షుని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది అందులో ముఖ్యంగా మరి కొందరు వ్యక్తుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అయితే ఆయన పేరు అయితే కీలకంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా కొత్త అధ్యక్షుడు కాబోయే ఛాన్స్ ఉందని ఇంకా మరికొందరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అక్కడ ఈటెల రాజేందర్ కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు ఇంకా మహిళా కోటలో డీకే అరుణ గారి పేరు కూడా వినిపిస్తుంది మరి మహిళా కోట రిజర్వేషన్ సంబంధించి నాకు ఇవ్వచ్చు అన్నట్లుగా ఆమె కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి అటు ఈటెల రాజేందర్ ఇక్కడ ధర్మపురి అరవింద్ ఇక్కడ కె లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము అధ్యక్ష పదవి స్వీకరిస్తామన్నట్లుగా మరి ఫైనల్గా ఏదైతే ఉంటుందో అధిష్టానం అయితే నిర్ణయిస్తూ ఉంటుంది మరి ఇంకా రేపు మాత్రం జూలై 1వ తారీఖున ఇక కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది అయితే ఇక ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ఫైనల్గా ఎక్కువ అధిష్టానం మాత్రం బీజేపీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపు అయితే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇక బీజేపీ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి అయితే ఇప్పటి వరకు కూడా ఉత్కంఠగా ఎదురుస్తూ ఉన్నారు ఇక బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా మరి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు మరి నెక్స్ట్ బీజేపీ పార్టీకి మరి రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకుంటుంది అధిష్టానం అనేది దానిపైన కూడా చాలా ఉత్కంఠ ఎదురు చూశారు ఇక దీనికి ఫైనల్గా ఈరోజు అయితే ఎండ్ కార్డ్ పడనుంది ఇక ముఖ్యంగా రామచందర్ గారి పేరు అయితే చాలా గట్టిగా వినిపిస్తోందని చెప్పుకోవచ్చు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచందర్ గారు ఎన్నిక కాబోతున్నారు 99% కన్ఫర్మ్ అయిపోయింది 100% కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టుగా గట్టిగా పేరైతే వినిపిస్తుంది ఇక ఒక్క రోజులో మనకైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో మొత్తం మీద ఫైనల్ కాబోతుంది ఇక ఆ పేరు అయితే బయటికి రాబోతుంది ఇక బీజేపీ కార్యాలయంలో నామినేషన్ పర్వం అయితే కొనసాగుతూ ఉంది మరి ఒక్కరే నామినేషన్ వేస్తారా మరి ఎవరైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాలా మంది అధ్యక్షుల పదవి కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి వాళ్ళందరూ నామినేషన్ వేస్తారా మరి ఇంకైతే ముందు అయితే తెలియాల్సి ఉంది మరి అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తారో ఫైనల్గా వారికే అన్నట్లుగా తెలుస్తుంది మరి ఇక్కడ రాజేసింగ్ మరి హైదరాబాద్లో రాజేసింగ్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన కొన్ని వీడియోలు అయితే కొన్ని వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇట్లా మరికొందరు ఇక్కడ కె లక్ష్మణ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు కిషన్ రెడ్డి అయితే ప్రస్తుతం ఉన్నారు మరి ఇక కిషన్ రెడ్డి అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టెంపరీగా ఉన్నారు కొన్ని రోజుల నుంచి తాత్కాలికంగా ఉన్నారు కాబట్టి ఇంకా కిషన్ రెడ్డి పేరు పక్కకైతే వేయొచ్చు ఇంకా మరి ఎవరైతే డీకే అరుణ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి డీకే అరుణ మరి ఆమె ముఖ్యంగా ఆమె అయితే పేరైతే వినిపిస్తుంది ఇంకా మహిళా కోటాలో మా డీకే అరుణకు ఇవ్వాలి అన్నట్లుగా మరి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరి అటు ఈటల రాజేందర్ మరి సంవత్సరం ఇక ఎంపీ మరి ఈటల రాజేందర్ పేరు కూడా అయితే గట్టిగా వినిపిస్తుంది మరి ధర్మపురి అరవింద్ బండి సంజయ్ వీళ్ళందరి పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు మరి ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అయితే అధిష్టానం నిర్ణయించినట్లుగా మనకైతే తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఇంకా ఫైనల్గా వేచి చూడాలి మరి ఇంకా ఎట్టకేలకు దాదాపు ఇంకా రేపు ఇంకో 12 గంటల్లో మరి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే విషయం అయితే ఇంకా ప్రజలకైతే తెలియడానికైతే ఇంకా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు ఇక కొంతమంది బీజేపీ కార్యకర్తలు అలాగే కొంతమంది బీజేపీ నేతలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ప్రతిసారి కూడా మనము పురుషులకైతే అవకాశం ఇచ్చాము మరి ఖచ్చితంగా డీకే అరుణ గారు కూడా పోటీ చేసినటువంటి నేపథ్యంలో చాలా స్ట్రాంగ్గా నేను అధ్యక్షురాలుగా చాలా గట్టిగా పోరాడతాను ప్రజల పక్షాన అలాగే నేను ఖచ్చితంగా నా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో మరి మహిళలకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి మరి పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ మహిళలకు కూడా అధికారం ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇక మహిళలకు అధికారం ఇస్తుందా లేదంటే పురుషులకు అధికారం ఇస్తుందా అని చెప్పి కూడా చాలా మందికి అయితే ఎదురు చూశారనమాట చాలా మంది ఇతర పార్టీ నేతలు కూడా ఎదురు చూడడం జరిగింది ఇక మొత్తంగా రామచందర్ గారి పేరైతే మాత్రం ఇక గట్టిగా వినిపిస్తోంది ఇక డీకే అరుణ గారు కావచ్చు ఇక లక్ష్మణ్ గారు కావచ్చు అలాగే బండి సంజయ్ గారు కావచ్చు ఇక కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పోటీలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే మరి దాంతోపాటు కూడా మన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అలాగే ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా సీనియర్లే కాకపోతే ఇంకా పార్టీ అనేది అందరికీ కూడా అవకాశం ఇవ్వదు ఎవరో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మరి పార్టీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ పార్టీకి ఎవరైతే బాగుంటుంది అనే దానిపైన కూడా అధిష్టానం అంతా కూడా చర్చించి ఇక ఒక నిర్ణయానికి
బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మహిళా కోట అలాగే పురుషుల కోట అని రెండు ఉంటాయి. మరి ఈసారి మహిళా కోట కూడా అంటే మహిళల కోట నుంచి డీకే అరుణ పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ పోటీలో మాత్రం ఈసారి పురుషులకే ఇచ్చారు, అది కూడా రామచంద్ర గారికే ఇచ్చారు, కన్ఫర్మ్ అయింది. ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక రామచంద్ర గారి అన్నట్టుగా గట్టిగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇక ఒక్క 12 గంటల లోపు మనకైతే ఖచ్చితంగా పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే బయటకు రానుంది. మరి రామచంద్ర గారా లేదంటే డీకే అరుణ గారా అనేసి ఇంకా మ్యాక్సిమం 99% అయితే రామచంద్ర గారే అన్నట్టుగా వినిపిస్తోంది. మరి దీనిపైన ఖచ్చితంగా క్లారిటీకి సంబంధించినటువంటి ఒక సమాచారం కోసం కాస్త సమయం అయితే మనం వేచి చూడాల్సిందే. అయితే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి పేరు ఏదైతే గట్టిగా వినిపిస్తుందో మరి ఈయనైతే బీజేపీలో కీలక వ్యక్తి అని చెప్పొచ్చు. మరి ఏబీవీపీ నుంచి అయితే రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి బీజేపీలో కీలక కొన్ని పాత్రల్లో పనిచేస్తూ మరి ఈ స్థాయికి అయితే వచ్చారు. మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నట్లుగా అయితే అధిష్టానం ఇంకా ఫిక్స్ చేసే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఇంకా జూలై 1వ తారీఖు నాడైతే తెలంగాణకు సంబంధించి బీజేపీకి రాష్ట్ర కొత్త అధ్యక్షుడు అయితే ఇక రాబోతూ ఉన్నారు. ఇంకా మరొక కొన్ని గంటల్లోనే తెలియబోతూ ఉంది. ఇంకా మరి చూడాలి మరి బీజేపీ అధిష్టానం ఎవరిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకుంటుందో మరి ఇంకా మరి కొన్ని గంటల్లో తెలియబోతుంది. ఇక కాసేపట్లో డెఫినెట్గా రాష్ట్ర అధ్యక్షుని పేరుతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.